ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మరి అప్లైడ్ సైన్సెస్కి సంబంధించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడైతే అప్లైడ్ సైన్సెస్ హెచ్ఓడి ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడారు. హాయ్ సార్. హాయ్ సార్, యువర్ గుడ్ నేమ్ సార్? ఐఎమ్ డాక్టర్ యువరాజ్, సబ్ లెఫ్టినెంట్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్. ఓకే. అండ్ మన లైఫ్లో ఫౌండేషన్ ఎంత బాగుంటే లైఫ్ అంతా అంతే బాగుంటుంది అని అంటారు. మరి మెయిన్గా స్టడీస్ విషయంలో కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు ఈ అప్లైడ్ సైన్సెస్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అది మన లైఫ్ మీద ఎంతగా ప్రభావం అనేది చూపిస్తుంది సార్? Exactly. So whenever the people are choosing this engineering, the background of the people is intermediate plus 2. So in the intermediate course, వాళ్ళు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉంటారు. సో వాటి ఎన్హాన్స్మెంట్స్తో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాము. సో ఇన్ దిస్ ఇంజనీరింగ్ the first year it is called Applied Sciences and Humanities Department. So in this Applied Sciences and Humanities Department, we have the mathematics, physics, chemistry and basic sciences subjects, as well as the engineering subjects also, basic electrical engineering and engineering graphics, engineering workshop, application workshops, like that. So all these subjects are fundamental subjects. Okay. So whenever the students coming from the intermediate directly, so if you are imposing the engineering subjects, that is they feel some discomfort. Yeah. So first basic ga మనం వాళ్ళకి fundamentals నేర్పించాలి. అవును. సో అక్కడ ఇంటర్మీడియట్ లో వాళ్ళు నేర్చుకున్న దానికి ఎక్స్టెన్షన్. సో ఇంకా ఇట్ ఈస్ లైక్ ఇంజనీరింగ్ వే. సో ఇంజనీరింగ్ ఓరియంటేషన్లో, అప్లికేషన్ ఓరియంటెడ్లో ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా డిజైన్ చేసి బోర్డ్ ఆఫ్ స్టడీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఉస్మానియా యూనివర్సిటీ, సో అండ్ ది కన్సర్న్ యాజ్ ఫర్ ది యూజీసీ అండ్ ఏఐసిటీ నామ్స్, సో వీఆర్ ప్రిపేరింగ్ ది సిలబస్. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే స్టూడెంట్స్కి వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు ది డిపార్ట్మెంట్స్, దట్ మీన్స్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సబ్జెక్ట్స్ యొక్క బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. అంటే చాలా కాలేజెస్లో మనం చూస్తూ ఉంటాము, ఊరికే అప్లైడ్ సైన్సెస్ అంటే ఊరికే నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ దాని గురించి పెద్ద పట్టించుకునేది అనేది కూడా ఉండదు. కానీ స్పెషల్గా ఇక్కడ అప్లైడ్ సైన్సెస్ టైప్లో ఎంవీఎస్ఆర్లో ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో బికాస్ సార్ ఫర్ ఇంజనీరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్, దట్ ఈస్ ద బేసిక్. సో ఇక్కడ మీరు స్టూడెంట్స్ అనేది ఫస్ట్ ఇయర్లో బేసిక్ థింగ్స్ అన్ని నేర్చుకుంటే వాళ్ళకి స్టాండర్డ్ ఉంటుంది, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ది సెకండ్ ఇయర్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫర్ ది సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take BWE or applications or EDC, electronic devices communications or anything. So ఇక్కడ వీళ్ళకి ఫిజిక్స్ అప్లికేషన్స్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్, లెట్ us take ప్రోగ్రామింగ్. నోవేడేస్ అంతా కూడా మనకి ప్రోగ్రామింగ్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. సో దీస్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అన్ని కూడా ఎలా వస్తాయి అంటే మనకి మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్, బికాస్ ద ప్రోగ్రామింగ్ లాజిక్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్. సో దాట్స్ వై మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న ప్రతి సబ్జెక్ట్ కూడా ఈ బేసిక్స్ అన్ని కూడా వాళ్ళకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్కి చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. సో ఈ నాలెడ్జ్తో సో దే ఆర్ ఫీల్ వెరీ కంఫర్ట్ సో ఫర్ ది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్. ఓకే. అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. Not only the theory subjects, so we have the laboratories like physics laboratory, chemistry laboratory, basic electrical engineering, engineering graphics and workshop and fabrication lab, even mathematics also. Not only this, in our MVSR Engineering College, we have the excellent math lab that is newly constructed math lab with updated software and all the facilities, and English communication laboratory also. So here we are, మనం స్టూడెంట్స్ చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తారు. సో ఎస్పెషల్లీ ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కి సో కమ్యూనికేషన్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో బికాస్ నవే డేస్ మనకి ఏ జాబ్స్ ఏం తీసుకున్నా కానీ కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లాబొరేటరీ యూస్ చేసి సో హౌ టు ఇంప్రూవ్ ది స్కిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రమ్ ది దట్ ఈస్ ద విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది రెగ్యులర్ స్టూడెంట్స్ ఆల్సో. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్స్కి అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అనేది కూడా తీసుకొని మీరు అయితే వాళ్ళని ప్రూవ్ చేసుకునేలా చేస్తారన్నమాట. ఎవరైతే మనకి కొంచెం తక్కువ ఇంటెంట్ ఉంటుందో స్టూడెంట్స్కి వాళ్ళని ఐడెంటిఫై చేసి మెంటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో సపరేట్గా ఎవ్రీ 15 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటారు. ఓకే. సో ఆ మెంటర్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అని ఐడెంటిఫై చేసి సపోజ్ ద పర్టికులర్ స్టూడెంట్ కమ్యూనికేషన్లో వీక్ ఉన్నాడు, సో అతనికి కమ్యూనికేషన్ డెవలప్ చేయడం. సో మ్యాథమెటిక్స్ వీక్, మ్యాథమెటిక్స్, లాబొరేటరీ, సి లాంగ్వేజ్. సో లైక్ దట్ ఈ మెంటరింగ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది మా దగ్గర. సో అది చాలా అడ్వాంటేజ్ అనుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సార్, మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా మీరు అయితే ల్యాబొరేటరీస్ ఉంటాయని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఎస్. సో మరి ఆ ల్యాబ్స్ ఒకసారి మాకు చూపిస్తారా? షూర్, డెఫినెట్గా. దిస్ ఈస్ ద కెమిస్ట్రీ ల్యాబ్. ఓకే. సో దీస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది వాళ్ళు ఇంటర్మీడియట్లో కొన్ని నేర్చుకున్నటువంటి బేసిక్ ఎక్స్పెరిమెంట్స్కి ఎక్స్టెన్షన్గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. సో ద స్టూడెంట్స్ ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్ కెమిస్ట్రీలో డిఫరెంట్ కలర్స్ కానీ ఫార్మేషన్స్, సో ఇవన్నీ కూడా క్లస్టర్స్ వచ్చినప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ద రిజల్ట్స్ అనేవి వాళ్ళు ఎక్స్పెరిమెంట్లుగా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇన్ ఏ ఇయర్ వీఆర్ డివైడింగ్ దిస్ ఇన్ టు ది సెమిస్టర్ వైజ్. సో సెమిస్టర్ వీల్ 10 to 15 ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ ద ప్రాక్టికల్. ఎవ్రీ స్టూడెంట్ ఆర్ మెయింటైనింగ్ దేర్ ఓన్ రిజిస్టర్
and records, observations, manuals, and that should be daily corrected by the faculty. Is there any mistakes in that calculation part or result part, immediately వాళ్ళు rectify చేసుకొని within that laboratory only they are finishing their results and they are showing to the faculty and take the signature from that. ఓకే, అంటే దీన్ని బట్టి చూస్తుంటే సార్ మన ఎంవిఎస్ఆర్ కాలేజ్లో థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, బికాస్ థియరిటికల్గా మనం చెప్పినప్పుడు కాన్సెప్ట్ ప్రతి స్టూడెంట్కి అర్థం కాకపోవచ్చు. వెన్ ఎవర్ వీఆర్ షోయింగ్ లైక్ విత్ రెస్పెక్ట్ టు ది ప్రాక్టికల్, సో దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, వాట్ ఈస్ ద మైనస్ పాయింట్ అండ్ ప్లస్ పాయింట్, డైరెక్ట్లీ దే కెన్ ఐడెంటిఫై. సో బికాస్ ప్రాక్టికల్ చేస్తే దానికి రిజల్ట్ వస్తుందా లేదా వాళ్ళ కళ్ళ ముందే తెలిసిపోతుంది. సో ఇమీడియట్లీ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ దేర్, బికాస్ ఇన్ అవర్ MVSR Engineering College the main thing is we are dividing this entire class into 3 parts. 20 members, 20 members, 20 members. Each 20 members dedicated faculty is there, and lab technicians also there. So they are completely 3 hours they are handling that experiment with the 20 members only. సో దాట్ ఎవరు చేశారు ఎవరు చేయలేదు ఎనీ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని అచీవ్ చేస్తారు. సో కాబట్టి స్టూడెంట్స్కి ఏ డౌట్ ఉన్నా కానీ సో ఆ థియరిటికల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ని ప్రాక్టికల్గా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఈ స్లాట్స్ చేయడం వల్ల. సో ప్రతి స్టూడెంట్ మీద కూడా కాన్సన్ట్రేషన్, స్పెషల్ కాన్సన్ట్రేషన్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ దిస్ గ్రూప్. ఈ ల్యాబొరేటరీస్ కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలా వాళ్ళనైతే పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇది వాళ్ళ మీద ప్రెషర్ అనేది ఏం కాదు, బికాజ్ ఇంటర్మీడియట్ కోర్సెస్లో సమ్ బేస్డ్ ఆన్ సమ్ ఇష్యూస్ వాళ్ళు నేర్చుకోకపోయినా కానీ, సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది స్టూడెంట్. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయాలి. సో ఎన్హాన్స్ చేయాలి కాబట్టి చాలా మనకి ఎలివేటెడ్ ల్యాబొరేటరీస్, వర్క్ స్టేషన్స్ కానీ, సో అన్నీ కూడా ఇంత స్పేషియస్గా మనం బిల్డప్ చేసి ప్రతి ఎక్స్పెరిమెంట్ ప్రతి స్టూడెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి ఇన్బిల్ట్ రావాలని చెప్పేసి, సో వీఆర్ ప్లానింగ్ and we are doing all the examinations also. That is all the practical examinations. So after completion of the experiment, so the faculty is going to ask the questions in that particular experiment. If the student is having any doubt, at that time only he is going to solve that problem. So that is the advantage. Nice sir. ఏంటంటే మెయిన్గా వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ ఎక్కడో కొంచెం ఖచ్చితంగా జంకుతూ ఉంటారు ఇంటర్వ్యూకి కానీ ఎక్కడైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ. సో దానికి సంబంధించి కూడా మీరు ఎగ్జాక్ట్గా ఇండస్ట్రీ రెడీగా ఉన్న పీపుల్ని రెడీ చేసి పంపించేస్తాం. Industry interactions. Industry, we are conducting industry interactions also. Students internships. So whenever they are going to the second year and third year, so as a part of the mini projects, so they are interacting with the industries. So here we have RCI, ARCI, DRDL, different DRDO branches also. So students are going and taking some mini projects and interacting with the industry. What is going on really అక్కడ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. సో మాకు ఉన్నటువంటి డెడికేటెడ్ ఫ్యాకల్టీ, సో either first year or second year or final year departments wise, so more than 70 to 80% are doctorates, and experience more than 20 years, 15 years minimum. Total faculty 20 years and 25 years, so 30 years faculty experience faculty also there. And also got 80% of the faculty members are doctorates, so from the different well reputed universities. So ఆ ఎక్స్పీరియన్స్ తో స్టూడెంట్స్ అందరినీ కూడా ఎలా గైడ్ చేయాలి, వాళ్ళు కంప్లీషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు 4 years చదివారు బయటకు వెళ్ళిపోయారు అనేది 100% దే షుడ్ ఎయిదర్ ప్లేస్డ్ ఇన్ ఎనీ వన్ MNC కంపెనీ ఆర్ రిలేటెడ్ ఇండస్ట్రీ, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ కోర్ బ్రాంచ్. అదర్వైజ్ మీరు చెప్పినట్టు MS అది హైయర్ స్టడీస్కి, సో వాళ్ళకి ఐలెట్స్ కానివ్వండి, గేట్ కానివ్వండి, టోఫిల్ కానివ్వండి, వీటన్నిటి కూడా కావాల్సినటువంటి శిక్షణ మేము స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి, సో దానికి మా మేనేజ్మెంట్ చాలా స్పెండ్ చేస్తున్నారు. సో దాంతోపాటు పర్టికులర్ ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ అనేది ఉంది. సో ఫ్యాకల్టీని కానీ డిపార్ట్మెంట్ వైజ్ అసైన్ చేసి, సో మన క్లాసెస్ కూడా సమ్మర్లో కూడా క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తాం. ఇది ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో ద ఎంటైర్ క్లాస్ అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. సో 3 different ప్రాక్టికల్స్ చేస్తారు వాళ్ళు. సో సార్ మరి మీరు ఇందాక చెప్పినట్టు CRT ప్రోగ్రామ్ అనేది కూడా ఏ ఇయర్ నుంచి మొదలు పెడుతుంటారు స్టూడెంట్స్కి? యాక్చువల్లీ CRT ప్రోగ్రామ్ మేము ప్రీవియస్ ఒక 2-3 years బ్యాక్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాము. బట్ ఫస్ట్ ఇయర్లో కొన్ని సర్వీస్ సబ్జెక్ట్స్ యాడ్ చేయడం వల్ల సో వీళ్ళకి బేసిక్ ఫౌండేషన్ వచ్చిన తర్వాత, సో సెకండ్ ఇయర్ నుంచి ఇట్ ఈస్ ఫీల్ బెటర్, వాళ్ళు అర్థమవుతుంది కొంచెం ఈ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ బేసిక్ సబ్జెక్ట్స్ అని అయిపోయిన తర్వాత CRT స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళు కాన్సన్ట్రేట్గా వింటారనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ కానీ మేము అందరం కూడా డిసైడ్ చేసి సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ వాళ్ళ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ హైయర్ స్టడీస్ అన్నిటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ ఫర్ ది గవర్నమెంట్ పర్పస్, if they are cleared with the GATE examination, they can eligible for any type of central government examination. So for that these CRT
నాట్ ఓన్లీ ఫర్ ది ఎగ్జామ్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఆల్సో, ఫండమెంటల్స్, బేసిక్స్, ఎవ్రీథింగ్ డిస్కవర్. సో ఆ విషయంలో మా మేనేజ్మెంట్ ఈజ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు, బికాజ్ అది సిఆర్టీ అనేది చాలా కాంపిటేటివ్గా తీసుకొని కండక్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈవెన్ ఇన్ ది మంత్ ఆఫ్ మే ఆర్ సమ్మర్లో కూడా వాళ్ళు క్లాసెస్ అటెండ్ అయ్యి కంప్లీట్ చేసుకున్నారు కోర్స్, బికాస్ దే ఆర్ గోయింగ్ టు ది ఫైనల్ ఇయర్. సో ఇఫ్ దే ఆర్ వెల్ మచ్ కాన్ఫిడెంట్ విత్ ది సిఆర్టీ, సో దే కెన్ ఏబుల్ టు అటెండ్ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కానీ మీరు అన్నట్టు ఇన్ ద హైయర్ స్టడీస్కి ఏం చేస్తున్నారన్నారు. సో దిస్ ఈస్ ద ఫౌండేషన్. సో కంపేర్ విత్ అదర్ కాలేజెస్ అని అనకుండా మా కాలేజ్ అనేటువంటి అడ్వాంటేజ్, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ సార్ ద ఫైనల్ క్వశ్చన్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ. సో ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ జాయిన్ చేయించాలి అని అనుకుంటే ఎందుకు MVSRలో జాయిన్ చేయించాలి? Sir, it's a good question and it's very important for the students and parents. So we have to choose the why we are choosing the MVSR Engineering College is, so from the first year onwards, because as the HOD of the first year department, from the first year onwards, so choosing of the subjects కానివ్వండి, సో లైక్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి సిఆర్టీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మెంటరింగ్ సిస్టమ్ నుంచి కానివ్వండి, ఈవెన్ ల్యాబొరేటరీస్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ వీ హ్యావ్ ది మ్యాథ్ ల్యాబ్ అండ్ కమ్యూనికేషన్ ల్యాబ్, బికాజ్ విత్ రెస్పెక్ట్ టు ది జనరల్ ల్యాబొరేటరీస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే లైక్ సమ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అండ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఇంటరాక్షన్స్ విత్ ది కంపెనీస్. సో ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే స్టూడెంట్కి థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అడ్వాంటేజ్. సో ప్రాక్టికల్లీ దే ఆర్ నోయింగ్ వాట్ ఈస్ ద థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. సో బేస్డ్ ఆన్ దట్ నాలెడ్జ్ 100% ద స్టూడెంట్ కెన్ గెట్ ది జాబ్. సో ఇక్కడ ఆఫ్ క్యాంపస్ అయినా ఆన్లైన్ క్యాంపస్ అయినా సరే 100% వాళ్ళకి జాబ్ వచ్చే ఆపర్చునిటీ అనేది జరుగుతుంది. సో నాట్ ఓన్లీ దీస్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అండ్ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్, థియరీ క్లాసెస్లో కూడా డిజిటల్ కంప్లీట్లీ ద క్లాస్ రూమ్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ది డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్. సో అది ఒక హైలైట్ అనుకోవచ్చు మా MVSR ఇంజనీరింగ్ కాలేజ్లో. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ ది సజెషన్ టు ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఆప్టింగ్ ది MVSR ఇంజనీరింగ్ కాలేజ్. దీస్ ఆర్ ఓన్లీ ద మినిమల్ హైలైట్స్. వీ హ్యావ్ సో మెనీ. So we have so many highlights in the college. So well equipped, well stocked laboratories. That is well stocked library. So we have the central library as well as the department wise library, different sections and everything. So that is the very advantage for the students. And digital library also. So even labs also very well established and sophisticated with the materials and softwares updated. All the softwares are updated in all the laboratories. So let us take in the first year math lab. So that is the licensed math lab we have the first year. So that is we can use anywhere, any student in the campus. So campus is completely Wi-Fi campus. So these are the some central facilities. So these are the only, I am saying only minimum we have so many facilities are so there. That's why I am giving the suggestion to the parents and students. So choose MVSR and so we can take the path for the success of your work. Wow, it was nice and thank you so much, sir. Thank you, sir. Thank you. Guys, మరి చూస్తున్నారు కదా ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అది MVSR కాలేజ్లో. మరి అప్లైడ్ సైన్సెస్ అనేది కూడా మరి దానికి సంబంధించి సపరేట్గా ల్యాబ్స్ అనేది కూడా ఉన్నాయి. మరి ఆ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి వస్తున్న స్టూడెంట్స్ ఏకదమ్ అంటూ కూడా మరి ఇదే ఇంజనీరింగ్లోకి జంప్ అయిన తర్వాత అర్థం కాకుండా వాళ్ళు మిస్ అవుతుంటారు. అలాంటి టెన్షన్ అనేది కూడా లేకుండా సో కంప్లీట్గా సో ప్రిపేర్ చేసేసి వాళ్ళని అయితే భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతున్నారు MVSR కాలేజ్. అందుకేనేమో ఇంత లెగసీ ఉన్న కాలేజ్లో చదివితే మాత్రం నిజంగా అద్భుతంగా ఉంటుంది.